హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను హారదా ట్రూమాంగేకు షారింగన్ పవర్స్ నెక్స్ట్ చాప్టర్లో అవేకన్ అవుతాయా లేదా, ముందు చాప్టర్లో శారదా గారాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మిషన్లో పార్టిసిపేట్ అవ్వడం చూసాము. ఈ మిషన్ శారదా హుకాగే కావడానికి చాలా కీగా మారుతుందా లేదా అని తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్ లో చూసుకుంటే ఎందుకు హిడెన్ లీఫ్ విలేజ్ షినోబీస్ ని శాండ్ విలేజ్ కి సెండ్ చేస్తారు, పర్టికులర్ గా శారదా. ఈ మిషన్ లో శారదా ఒక ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుంది. ఇలా ఎందుకనంటే శారదా క్యారెక్టర్ కి బోరుటో జనరేషన్స్ లో ఉన్న షినోబీస్ కంటే ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్. సో స్ట్రైట్ గా టాపిక్ లోకి వెళ్తే నేను అనుకుంటున్నా చాలా మంది ఇది రిలేట్ చేసి ఉండరు. ఇక్కడ శారదా క్యారెక్టర్ కి కెరీర్ డిఫైనింగ్ మూమెంట్ ని కన్సిడర్ చేసుకుంటే శారదాకి ఈ మిషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ అది శారదా డ్రీమ్స్ ని సక్సెస్ చేసుకుని ఉచియాలో ఫస్ట్ హోకాగే కావడానికి చాలా క్రూషియల్. ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే చాలా వెనుకలబడి ఉంది. కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ వల్ల ఆమె స్టార్టింగ్ లో చాలా అన్ఫేవరబుల్ పొజిషన్ లో ఉంది. అంటే శారదా హోకాగే అవడం చాలా కష్టం అని కొంతమంది చెప్పచ్చు. అయితే ఇంకొంతమంది అది ఇంపాసిబుల్ అని అనుకోవచ్చు. ఉచియా క్లాన్ అండ్ హిడెన్ లీఫ్ విలేజ్ హిస్టరీ వల్ల శారదా ఉచియా క్లాన్ లో పుట్టినందుకు దాన్ని అనుభవిస్తుంది. ఇది ఆమె తప్పు కాకపోయినా ఆమె ఈ భారాన్ని మోస్తుంది. ఇక్కడ ఉచియా క్లాన్ బ్లడ్ తో మునిగిపోయి ఉంది. మాదరా ఉచియా ఈ విలేజ్ ని ఫౌండర్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. కానీ దాని తర్వాత అతను హ్యాండ్ రేజ్ చేసి కొన్ని విషయాల్లో అతను సరైన వాడని ప్రూవ్ చేస్తాడు. కానీ కొనగా షినోబీస్ కి ఒరిజినల్ సీన్ వచ్చింది ఉచియా వారసత్వంగా వచ్చింది. ఫస్ట్ హోకాగే చనిపోయే ముందు ఉచియాస్ అందరినీ బాగా చూసుకున్నాడు. అతని తర్వాత సెకండ్ హోకాగే రూల్ లో థింగ్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. థర్డ్ నరుటో డేటా బుక్ లో చూసుకుంటే ఎప్పుడైతే టొబిరామా హోకాగే అవుతాడో కొంతమంది ఉచియాసు మదరాతో అలైన్ అయ్యి మారిపోతారు. ఈ ఉచియాసు మదరా ప్రిడిక్ట్ చేసినట్టు విలేజ్ లో సెంజు పాలిటిక్స్ నిజంగా జరుగుతుందని చూసి దానికి బదులుగా వాటిని మెల్లగా అణిచివేయడం జరిగింది. అందులో సెచ్చిన ఉచియా మదరా యొక్క విజన్స్ ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిన ఉచియాలో ఒకరు. ఇక టొబిరామాని హోకాగా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ దానికి ముందే గోల్డ్ అండ్ సిల్వర్ బ్రదర్స్ అతన్ని స్టాప్ చేస్తారు. ఫోర్త్ హోకాగా మినోటో ఉన్నప్పుడు ఉచియా అండ్ విలేజ్ మధ్య గుడ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి ఒక చిన్న అవకాశం ఉంది. ముఖ్యంగా మినోటో వైపు క్లాన్ లీడర్ తో ఫ్రెండ్ కావడంతో. కానీ మినోటో యొక్క హోకాగే పదవి చాలా తొందరగా ముగిసింది. 90s అటాక్స్ లో నరుటోని సేవ్ చేస్తూ మినోటో అండ్ కుసినా చనిపోతారు. ఈ అటాక్ లో షారింగన్ ఇన్వాల్వ్ అవడంతో డాంజో ఉచియాపై అనుమానం కలిగేలా చేస్తాడు. అందువల్ల ఉచియాని సపరేట్ చేస్తారు. నెక్స్ట్ ఇటాచి సిండ్ అండ్ డేలైట్ నావెల్లో చూసుకుంటే డాంజో అండ్ ఎల్డర్స్ ఫుగాకుని 90 నుండి దూరంగా ఉండమని ఆర్డర్ ఇస్తారు. బికాస్ అతని గెంజుచికి భయపడి మినోటోకి హెల్ప్ చేయడానికి అలాగే 90s ని కంట్రోల్ కూడా చేయగలిగే అబిలిటీ ఉంది. అందుకే ఫుగాకుని చంపేయమని ఇటాచికి ఆర్డర్ ఇస్తారు. అండ్ ఫుగాకు కూడా చనిపోవడానికి రెడీ అయ్యాడు. మళ్ళీ యాక్షన్స్ తర్వాత ఉచియా క్లాన్ వచ్చి విలేజ్ అవుట్కట్స్ లో నివసించాలని ఆర్డర్ ఇస్తారు. థర్డ్ హోకాగే వచ్చి సెకండ్ టైం హోకాగే అయినప్పుడు విలేజెస్ అండ్ ఉచియాస్ మధ్య మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. ఫుగాకు తానే ఫిఫ్త్ హోకాగేగా నియమించుకోవాలని అనుకుంటాడు. ముఖ్యంగా సిసుయా అండ్ ఇటాచి మీద డిపెండ్ అయి ఉండాలని ఆలోచించాడు. కానీ వారు కూడా ఆన్బూస్ లో ఒకరని అతనికి తెలియదు. దీనివల్ల ఉచియా క్లాన్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇటాచి ఒక క్రిమినల్ గా అయిపోయాడు. కానీ తన క్లాన్ కి ఏం డిస్ఆనర్ కాకుండా చేస్తాడు. బట్ ఇటాచి యాక్షన్స్ వల్ల ఉచియా క్లాన్ కి ముద్ర పడుతుంది. దాని తర్వాత ఇటాచి అకత్సుకి ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతాడు. అండ్ 5 కాజే సమ్మిట్ టైంలో ఓరోచిమారు అకత్సుకిలో ఉండి థర్డ్ హోకాగే అండ్ ఫోర్త్ కాజే కాగే డెత్ కి ఓరోచిమారు కారణమని తెలుస్తుంది. అయితే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే ఫిఫ్త్ కాజే కాగే డెత్ కి అకత్సుకి రీజన్ అని తెలిసింది. అండ్ పెయిన్ ఇన్వేజన్ వల్ల సునాడే తన లైఫ్ కోసం పోరాడాల్సి వచ్చింది. ఇంకో పక్క సాస్కే ఉచియా వచ్చి ఒక రోగ్ నింజాగా మారి అకత్సుకి ఆర్గనైజేషన్ తో చేతులు కలుపుతాడు. అండ్ 5 కాజే సమ్మిట్ టైం లోపల కాగేస్ పైన అటాక్ చేస్తాడు. నెక్స్ట్ 7th హోకాగే టైంలో సాస్కే కంప్లీట్ గా చేంజ్ అయిపోయి నింజా వరల్డ్ కి ఒక వాల్యుబుల్ పర్సన్ గా నిలిచాడు. అయితే ఒక నైట్ లో హోకాగేని చంపిన ఎనిమి అయిన బోరుటోని విలేజ్ నుండి ఎస్కేప్ చేయడానికి హెల్ప్ చేశాడు. దానివల్ల మళ్ళీ అతనికి అండ్ ఉచియా క్లాన్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ శారదా గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ లోకి తీసుకోవాలి. ఆమెకు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా షికమారు ఓకేగా ఉన్న ఈ 3 years లో బోరుటో అండ్ సాస్కేను డిఫెండ్ చేయడం వల్ల శారదా తెలియకోకుండా నింజా వరల్డ్ ఉచియా రెప్యుటేషన్ ని నెగిటివ్ చేస్తుంది. శారదా వచ్చి ఇది పెద్ద ప్రపంచం, దాన్ని గుర్తించట్లేదు. అంటే నింజా వరల్డ్ లో ఉన్న డార్క్ రూట్స్ ని ఆమెకు తెలియకోకుండా హైడ్ చేసిన విషయాలని ఐస్ ని అవేకన్ చేసి తన క్లాన్ కి మంచి పేరు తీసుకుని రావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆమె మీద ఉంది. శారదాకు శాండ్ విలేజ్ కి వెళ్ళి ఈ మిషన్ లో పార్టిసిపేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ తను హోకాగే అవ్వాలంటే ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్. నరుటో రిలీజ్ అయిన తర్వాత తను హోకాగేలో తప్పుడు పర్సన్ చూస్ చేసుకున్నారని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు శారదాకి 15 years. హోకాగే అవ్వడానికి ఏజ్ తో పని లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ హోకాగే వచ్చి హిరిజన్ సారుటోబి నెక్స్ట్ అవుతాడని ప్రపోజ్ చేస్తారు. అప్పుడు అతని ఏజ్ కూడా 15 to 16 years ఏజ్ ఉండొచ్చు. లాస్ట్ కి హిరిజన్ కి 26 years ఉన్నప్పుడు హోకాగేగా నియమించారు. అలాగే మినోటో 23 years కే హోకాగే అయ్యాడు. ఒకసారి మినోటో వన్ షాట్ మంగాలో చూసుకుంటే 2 సెంచురీ కేస్ తో ఒకే టైంలో ఫైట్ చేశాడు. అప్పుడు మినోటోకి ఎల్లో ఫ్లాష్ అనే టైటిల్ కూడా లేదు. అప్పుడు అతని ఏజ్ వచ్చి 16 to 17 years ఉండొచ్చు. అలాగే నరుటో వియస్ పైన్ ఫైట్ కి నరుటోకి కూడా 16 years ఉంది.
ఉన్నాయి. నెక్స్ట్ హోకాగే అవ్వగలడని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ శారదాకి కూడా 15 ఇయర్స్. ఉచియా క్లాన్ ని డెస్ట్రాయ్ చేసినప్పుడు ఇటాచికి ఉన్న ఏజ్ కన్నా జస్ట్ 2 ఏళ్లు పెద్దది. అలాగే ఇప్పుడు శారదా ఏజ్ నరుటో పెయిన్ ని ఓడించిన టైంలో ఉన్న ఏజ్ కన్నా 1 ఇయర్ చిన్న. శారదా సెవెంత్ హోకాగేని ప్రొటెక్ట్ చేయడం కోసం బొరుటోతో కలిసి ఫైట్ లో ఇంపార్టెంట్ రోల్ ని పోషించింది. కానీ ఆ ఫైట్ గురించి జనాలకు తెలియదు. శారదా టీమ్మేట్ అయిన బొరుటో మొమజిగా అండ్ ఈజీకి ఫైట్ లో ఇంపార్టెంట్ రోల్ ని పోషించాడని జనాలు నమ్ముతున్నారు. అతను ఈజీకి బ్యాటిల్ నుంచి టెలిపోర్ట్ చేసిన సీన్ వాళ్ళకి కనిపించింది. శాండ్ విలేజ్ మిషన్ లో శారదా విలేజ్ కి హెల్ప్ చేయడం కోసం ఇంటెల్ ని కలెక్ట్ చేసే టీమ్ తో వచ్చింది. ఇది శారదా హోకాగే అంబిషన్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుందా? ఇది ఇడారిని డిఫీట్ చేసిన దానికన్నా ఇక్కడ శారదా రోల్ ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలదు. ఆ ఫైట్ లో శారదా రోల్ బొరుటో రసంగన్ ఊజీ యొక్క టెక్నిక్ ని యూజ్ చేయడానికి ఉపయోగపడింది. ఇది ఇంకో విలేజ్ కి వెళ్ళడం, ఆ విలేజ్ పీపుల్స్ నుంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, అలాగే అక్కడ ఉన్న క్లాగ్రిమ్స్ అండ్ అవేకన్ సింజూస్ ని డిఫీట్ చేయడం లాంటివి చేస్తుందా? ఒకవేళ నెక్స్ట్ చాప్టర్ లో గారాని అన్సీల్ చేయడం జరిగితే శారదా గారాని రెస్క్యూ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో టమారి గారాకి ఏమైందని తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే జరిగితే టెమారి గారాకి హెల్ప్ చేయడానికి వెళ్తుందని కాంక్రో ముందే హెచ్చరించాడు. ఇక్కడ శారదా హోకాగే వైఫ్ టెమారికి హెల్ప్ చేయడం లేదా టెమారిని ప్రొటెక్ట్ చేయడం లాంటిది జరిగితే ఇది శారదాకి ఒక లెగసీ డిఫైనింగ్ మూమెంట్ లాగా అయిపోతుంది. అలాగే శారదాకి మరో విలేజ్ లో కూడా రెస్పెక్ట్ ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేట్ ఫైన్ లో నరుటో హీరో అయినట్టు శారదాకి కూడా ఏ మచ్చ ఉండదు. కొంతమంది కొనగా షినోబీస్ కి శారదా పవర్స్ ని ఆల్రెడీ గుర్తించడం చూసాము. కానీ శారదా ఇంకా ఎలిన్ లెవెల్ మాత్రమే అనే విషయాన్ని నమ్మడం కొంచెం కష్టము. కోడ్ ఇన్వేజన్ టైంలో ఇది క్లియర్ గా కనిపించింది. అయితే శారదా బరూటోతో కలిసి ఇడారితో ఫైట్ చేసిన సంగతి ప్రజలకు ఎవరికి తెలియదు. శారదా అండ్ టెమారి శాండ్ విలేజ్ తో కలిసి ఫైట్ చేయడం చాలా అవసరమని అనిపిస్తుంది. మీరు శారదా హోకాగే అవ్వాలని కోరుకుంటున్నారా? శారదా ఇంకా ప్రజల రెస్పెక్ట్ అవసరము. ఆమ్నిపోటెన్స్ గురించి నిజం బయటికి వస్తే అది చాలా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు శారదా వచ్చి హోకాగే అవ్వడానికి నరుటో లాగా ప్రూవ్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియో